Okay, so welcome to session number 9, if I'm correct. So guys, we'll be continuing with the last session. మీ అందరికీ గుర్తుందో లేదో లాస్ట్ సెషన్ మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ చూసాము. గుర్తుందా? Yes, sir. ఉంది కదా? అదే ఫంక్షన్స్ అదే స్టార్ట్ చేసాము. ఈ రోజు ఆ ఫంక్షన్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే ఓకే సో వేరియబుల్స్ లో మనకి 2 సింటాక్సెస్ ఉన్నాయి. లెట్ మీ మ్యూట్ ఆల్ ఆఫ్ యూ. సారీ, ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఓకే సో గైస్, ఐ మ్యూటెడ్ యూ. ఏదైనా కావాలంటే మీరు గ్రూప్ చాట్ లో మెసేజ్ పెట్టండి, రైట్? ఓకే సో లాస్ట్ సెషన్ లో వీ హ్యావ్ గాన్ త్రూ సంథింగ్ కాల్డ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అండ్ ఆల్సో ఫంక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఈ రోజు ఫంక్షన్స్ అసలు ఎందుకు, కోడింగ్ లెవెల్లో అసలు ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతున్నాయి అనేది మనం చూద్దాము, రైట్? సో జస్ట్ ఆన్ ఎ రీక్యాప్, సిన్స్ 3 days అయింది కాబట్టి ఆన్ ఎ రీక్యాప్, వేరియబుల్స్ లో మనకి 2 సింటాక్సెస్ ఉంటాయి. ఒకటి వేరియబుల్ డెఫినేషన్ అండ్ రెండోది వేరియబుల్ ఇనిషియలైజేషన్, రైట్? So for suppose if I say int a, so remember ఈ లైన్ ఏం చెప్తుంది సిస్టమ్ కి, ఏం చేస్తుంది సిస్టమ్ తో? సిస్టమ్కి ఏం చెప్తుంది? సిస్టమ్ నువ్వు పని చేయి, మెమరీలోకి వెళ్ళు, ఒక ఎంటీ మెమరీ బ్లాక్ తీసుకో, దాని పేరు ఏమని పెట్టాలి? ఏ. ఓకే నౌ ఇదేం చెప్తుంది? డేటా టైప్. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ సేయింగ్ టు ద సిస్టమ్? నువ్వు పని చేయ సిస్టమ్, ఏదైతే మెమరీ బ్లాక్ లో ఏ అనే పేరు ఉందో అందులో ఎలాంటి వాల్యూస్ మాత్రమే నువ్వు స్టోర్ చేయగలగాలి? ఇంట్. దిస్ ఇస్ వేరియబుల్ డెఫినేషన్, సమ్ వి కాల్ ఇట్ as డిక్లరేషన్ ఆల్సో, రైట్? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో. ఓకే నౌ వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఏం చేస్తుంది? నేను ఇప్పుడు ఇంటి ఏ రాశానన్నా, దిస్ ఇస్ డెఫినేషన్, దీని నెక్స్ట్ లైన్ లో ఏ ఈక్వల్స్ టు 10 రాశా, రైట్? సో వాట్ హ్యాపెన్స్? నన్నం అగైన్ ఐఎమ్ సేయింగ్, do not think as humans, think as systems. These are your commands and you need to execute them. ఫస్ట్ లైన్ చూసారు, యాజ్ ఎ సిస్టమ్ మీరు ఏం చేస్తారు? ఒక డబ్బా తీసుకోండి, ఆ డబ్బా పేరు ఏ, ఈ ఏలో ఎలాంటి వాల్యూ స్టోర్ చేయొచ్చు? ఇంటిజర్. నా సెకండ్ లైన్ ఏం చెప్తుంది? 10 తీసుకెళ్ళి ఎందులో పెట్టాలి? ఏలో పెట్టాలి, రైట్? సో ఇప్పుడు మీ సిస్టమ్ ఏం చేస్తారు? ఇందులో 10 పెడతారు. గాట్ ఇట్? ఇదే కదా నేను లాస్ట్ సెషన్లో చెప్పింది. ఎస్ ఓకే సో నౌ లెట్స్ సి. ఓకే లెట్స్ సి. I'm writing like this: int a comma b, a equals to 10, b equals to 20. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఎన్ని డబ్బాలు కావాలి మనకి? 2 డబ్బాస్. వన్ డబ్బా నేమ్ ఇస్ ఏ, అనదర్ డబ్బా నేమ్ ఇస్ బి, అండ్ ఈ 2 డబ్బాల్లో మన ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ దిస్ లైన్ ఇస్ సెయింగ్. ఈ లైన్ లో ఏం చెప్తున్నాము? ఏలో 10 పెడుతున్నాము, బిలో 20. గాట్ ఇట్? ఎనీ కన్ఫ్యూజన్ స్టిల్ హియర్? No. Okay. So guys, now see what I'm going to do. What I'm going to do is I'm going to write like this: int a comma b comma c, a comma b comma c. Okay, 3 డబ్బాలు. a equals to 10, b equals to 20, a equals to 10, b equals to 20, right? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? c equals to a plus b, system dot out dot print c. ఇప్పుడు చెప్పండి, వాట్ విల్ బి ద అవుట్పుట్? 30. గుడ్. ఓకే గ్రేట్. సో నాకు తెలుసు మీ అందరికీ ప్రోగ్రామింగ్ తెలుసు అని నాకు తెలుసు, బట్ లైన్ బై లైన్ ఒక ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూద్దాం. షెల్ వి? ఫస్ట్ లైన్ ఏం చేస్తుంది? 3 డబ్బాలు తీసుకుంటుంది. 3 డబ్బాల్లో వాల్యూస్ ఎంత? 3 డబ్బాల పేర్లు ఏంటి? ఏ, బి, సి. దిస్ ఇస్ లైన్ నెంబర్ 1. ఓకే చాటింగ్ ఆపేయండి, కాన్సన్ట్రేట్. లైన్ నెంబర్ 2 ఏం చెప్తున్నాం? 10ని తీసుకెళ్ళి ఏలో పెట్టు, 20ని తీసుకెళ్ళి బిలోని పెట్టు. ఓకే సో 10 is getting placed in A and 20 will be getting placed in B. Clear? Okay, now concentrate. ఈ లైన్కి వచ్చిన తర్వాత అండర్స్టాండ్ అన్న ఏం రాసాము? C equals to A plus B. నన్ను అండర్స్టాండ్, యాజ్ ఎ సిస్టమ్ ఈ ఆపరేటర్, ఈ సింబల్ కనుక కనబడితే you first come to where? You first come to RHS. ఏం చేస్తారు మీరు? You first come to RHS. ఓకే సిస్టమ్గా మీరు వచ్చారు అనుకోండి, యూ ఫస్ట్ కమ్ హియర్, ఇక్కడికి వస్తారు, సి దగ్గరికి వెళ్ళరు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాను నేను? ఏలో ఉన్న వాల్యూ ఎంత? 10, బిలో ఉన్న వాల్యూ 20. ఈ రెండింటిని ఏం చేయమంటున్నాను? ఎడిషన్. సో ఎడిషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 30. వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత దెన్ వీ టేక్ దిస్ 30 అండ్ ప్లేస్ ఇట్ ఇన్
C. Understood, all of you? Got it? Again, I'm explaining. Just understand. ఈ లైన్కి మీరు రాగానే whenever you come to this line, మీరు డైరెక్ట్గా సి దగ్గరికి వెళ్ళరు. యాజ్ ఎ సిస్టమ్ యూ గో టు ఏ ప్లస్ బి, ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్లో మీరు యాడ్ చేస్తారు, రిజల్ట్ ఎంత వస్తుంది? 30. ఈ 30ని ఫైనల్గా తీసుకెళ్ళి ఏం చేస్తారు? అప్పుడు సిలో పెడతారు. ఇప్పుడు సిలో వాల్యూ ఎంత? 30. సిలో వాల్యూ ఇస్ 30. నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. జావాలో ఈ కమాండ్ ప్రింట్ చేయడానికి. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సి అని ప్రింట్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 30. Clear? This is, see, maximum 4th and 3rd years lo unnaru. I know this is very simple, but you need to understand. Okay, so now let's do some operations. Inkonni codings rastanu, daniki meeru result నాకు చెప్పాలి. చెప్తారా all of you? Yes? Okay, great. Done. Int a comma b comma c, a equals to 20, b equals to 10, c equals to a minus b. ఎంత ఆన్సర్? 10. ఓకే, గుడ్ జాబ్, ఆసమ్. ఓకే, ఇంకొక సింబల్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఆన్సర్ ఎంత? ఈ సింబల్ ఏంటన్నా? మల్టిప్లికేషన్ సింబల్, ఆస్ట్రిక్ అంటాం మనం దీన్ని. ఓకే ఓకే, వన్ మోర్ సింబల్. ఏ బై బి 2. ఓ, ఓకే, గ్రేట్. ఓకే, ఇప్పుడు సింబల్ మార్చాను చూడండి. ఏ పర్సెంటైల్ బి. ఓకే, గుడ్. సో ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ గుడ్. ఓకే, సో నాన్న ఇది చూడండి, మనం ఒకసారి క్లాస్ 1 క్లాస్ 2కి వెళ్ళిపోదాము. లెట్స్ సే ఐమ్ రైటింగ్ లైక్ దిస్ 10 and 20. ఓకే, ఇప్పుడు దీన్ని డివిజన్ చేయాలంటే 10 2s are 20. రిమైండర్ ఎంత? రిమైండర్ ఎంత? 0. దీనికి ఒక పేరు ఉంటుంది, ఈ మూడింటికి ఒక పేరు ఉంటుంది. ఎవరికైనా ఏమైనా తెలుసా? నాలుగిటికి, సారీ. దీన్ని మనం రిమైండర్ అంటాము. ఓకే, దీన్ని ఏమంటాము? ఎవరికైనా ఏమైనా తెలుసా? యా, 10 ఏమనొచ్చు? 10 అనే నెంబర్ని డివైజర్. 10 ఇస్ డివైజర్, కరెక్టేనా? ఓకే, దీన్ని 20ని డివిడెంట్, 2ని కోషంట్. సో గైజ్ అండర్స్టాండ్, ఈ సింబల్ కనుక మీకు కనిపిస్తే, ఇఫ్ దిస్ సింబల్ స్లాష్ సింబల్ కనుక కనిపిస్తే ఏం వస్తుంది మనకు ఆన్సర్? కోషంట్. అదే పర్సెంటైల్ సింబల్ ఉంటే రిమైండర్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. క్లియర్? ఓకే, డన్. సో నాన్న, నౌ టెల్ మీ, ఇప్పుడు నేను రాసిన సింపుల్ లైన్, ఏ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నెంబర్స్, ఈ ప్రోగ్రామ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమైనా హార్డ్నెస్ ఉందా? Is it very hard to understand? No. Okay, so now what I'm going to do is I am going to load a little bit larger program right now. నేను ఒక ఇమేజ్ లోడ్ చేస్తాను, అందులో కొంచెం పెద్ద ప్రోగ్రామ్ ఉంది. I'll give you 2 minutes guys, all of you go through that program and tell me once you are done. Ready? Ready? Yes? Okay, done. So let me know if you guys are able to see the screen. Yes. Okay, done. So all of you chatting ఆపేసేయండి, ప్రోగ్రామ్ చూడండి. We have 28 lines in this program from beginning to the end, one by one. Go for it. I'm giving you exactly 2 minutes. Yeah. Okay, so I'm getting answers that like majority are done, right? So now let me just give you a heads up, Nana.
ఇక్కడ మీరు చూస్తే మనకి సేమ్ కైండ్ ఆఫ్ కోడింగ్ మల్టిపుల్ ప్లేసెస్ రాశారు, రైట్? దిస్ ఇస్ 1 2 3 4. Same kind of coding. How many times did they write? 4 times. ఎందుకు 4 times? సి మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్ కూడా సేమ్ ఉండవు, వేరియబుల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఎందుకు 4 సార్లు రాయాల్సి వచ్చింది? ఒకే రకమైన కోడ్ని 4 సార్లు రాయాల్సిన అవసరం ఏంటి? సి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ మీరు చూస్తే ఈ లైన్లో లైన్ నెంబర్ 5 to 8 మన రిక్వైర్మెంట్ ఏంటి? వీ నీడ్ టు యాడ్ వాట్ నెంబర్స్? 10 to 10 and 20. లైన్ నెంబర్ 5 to 8 లో మన రిక్వైర్మెంట్ ఏంటి? 10 to 10 and 20. Okay, now if you see in this line the values are different, in this line the values are different, and this line the values are different. So basically మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నాలుగు రకాల వాల్యూస్ ని యాడ్ చేయడానికి 4 సార్లు అదే కోడింగ్ రాశారు. అర్థమైంది అందరికి? ఎస్. ఓకే, సో బేసికలీ వాట్ ఈస్ దిస్ పర్టికులర్ లైన్ డూయింగ్? ఇదేం చేస్తుంది లైన్? దిస్ లైన్ ఈజ్ యాడింగ్ స్టూడెంట్ 1 మార్క్స్. వాడి మార్క్స్ ఎంత? 10 and 20. ఈ పర్టికులర్ కోడ్ ఏం చేస్తుంది? స్టూడెంట్ 2 మార్క్స్, వీడి స్కోర్ ఎంత? 15 and 25. దెన్ స్టూడెంట్ 3 మార్క్స్, 30 and 40. And then finally student 4 marks, 50 and 60. So basically what is the thing which we are observing? In order to add separate values, we are writing the same code again and again and again. Agreed? Agreed? Yes. So now tell me, ikkada manaki ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? How many students? 4 students. Okay, for suppose let's say my requirement has how many students? 400. సో 400 స్టూడెంట్స్ మార్క్స్ సపరేట్ గా యాడ్ చేయాలంటే ఈ కోడ్ 400 సార్లు నేను ప్రోగ్రామ్ లో రాస్తే బాగానే ఉంటుంది అంటారా? విల్ ఇట్ వర్క్? నో. సి నా ప్రాబ్లం ఏంటి నాన్న? అందరూ చాటింగ్ ఆపేసేయండి. ఆల్ ఆఫ్ యూ స్టాప్ ద చాటింగ్. చాటింగ్ ఆపేసేయండి అందరూ. మళ్ళీ చెప్తున్నాను, అండర్స్టాండ్. సి ఒకే రకమైన సింగిల్ కోడ్ ని I had to write for 4 times. I had to write for 4 times because we were using 4 different values, 4 different set of values. Okay, కానీ ఇదే ఫర్ సపోజ్ నా దగ్గర 400 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, సేమ్ కోడ్ ని is it okay if I write it for 400 times? Not okay, because it's foolish, right? Like it increases the code a bit. So instead of that, నా దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటో చెప్పనా మీ అందరికి? రెడీ? So what can we do? Not loops. We are discussing about functions. So what we can do is, okay, ఈ code ni 4 times రాసే బదులు instead of writing the same code for 4 times, guys, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆపేసేయండి, చాటింగ్ ఆపేసేయండి. మీ కాన్సన్ట్రేషన్ మెసేజ్ పెట్టడం మీద ఉంటే ఎప్పుడు వింటారు మీరు? All of you stop the chatting and listen to me. Clear? So yeah, where I was? Okay. See, ఒకే కోడ్ ని 4 సార్లు రాసే బదులు, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ కోడ్ ఫర్ 4 times, what I'm going to do, I am going to write the code for 1 time and use that single code for how many times? For 4 times. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. 4 సార్లు ఒకే కోడ్ రాసే బదులు నేనేం చేస్తున్నా, ఆ కోడ్ ని ఒక్కసారి రాస్తా. I'll write the code only for once. And I'll use that code for how many times? 4 times. Got it, everyone? Got it? Now you can chat. Yes? Okay, I'll give you 2 scenarios. Scenario number 1. So I'll say I'm writing the same code. Observe, I'm writing the same code for how many times? 400 times. This is scenario number 1. Scenario number 2 is I am going to write the code 1 time. Just I'm going to write the code for 1 time and repeatedly use it for 400 times. ఏది బెటర్, సినారియో 1 సినారియో 2? ఎందుకు?
సినారియో 1 అయితే అదే కోడ్ని మాటి మాటికి 400 సార్లు రాయాలి, కోడ్ పెరిగిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి, జస్ట్ ఒక్క ప్లేస్ లో ఆ కోడ్ రాసి అదే కోడ్ని రిపీటెడ్ గా మనం వాడుకుంటాం. అర్థమైందా? సో బేసికలీ నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గిపోతాయా లేదా? క్లియర్? సో గైస్, this is the concept of what functions. This is the concept of functions. ఓకే, సో ఫంక్షన్స్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు, కోడ్ని ఒక్కసారి రాస్తాము, ఆ కోడ్ని మనం ఎన్ని సార్లైనా మనం వాడుకోవచ్చు. అలా చేయాలంటే మనకు యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటి, ఫంక్షన్స్. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్? సో జస్ట్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. సో సిన్స్ ఐవ్ సీన్ వన్ మెసేజ్, ఓకే, కోడ్ని ఒక్కసారి రాసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకునేలా కలిపిచ్చే ఆప్షన్ మనకి ఎవరు ఇస్తున్నారు? వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం కోడ్ రాయకల్లా, కోడ్ ఒక్కసారి కోడ్ రాస్తాము, ఆ కోడ్ని ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. అండ్ దాట్ ఈస్ సంథింగ్ ద ఫంక్షన్స్ ప్రొవైడ్ టు us. క్లియర్? డు నాట్ గెట్ దిస్ కన్ఫ్యూజ్డ్ విత్ లూప్స్. లూప్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ నౌ కంప్లీట్ ఫంక్షన్స్. రెడీ? వెళ్ళిపోదామా ఫంక్షన్స్ కోడింగ్ లోకి? షెల్ వి గైస్? ఎస్, ఓకే. ఓకే, సో ఇక్కడ మీరు కోడ్ చూస్తున్నారా అందరూ? ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద కోడ్? కనిపిస్తుందా? సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను తెలుసా? before we start about the coding, let me give you a heads up on the functions syntax. Nana functions లో రెండు syntax ఉంటాయి. ఒకటి we call it as function definition and రెండోది we call it as function calling. What is it? Function definition and function calling. Definition and then function calling. Okay, okay, clear? ఇవి ఫంక్షన్ కి సంబంధించిన సింటాక్సెస్. ఫంక్షన్ డెఫినేషన్ సింటాక్స్ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోక్కర్లేదు, రన్నింగ్ నోట్స్ లో వచ్చేస్తుంది, డోంట్ వరీ. ఓకే, సో ఫంక్షన్ డెఫినేషన్ ఇస్ వెరీ సింపుల్. రిటర్న్ టైప్ స్పేస్ ఫంక్షన్ నేమ్ పారామీటర్స్. ప్రస్తుతానికి హార్డ్ గా అనిపించవచ్చు, బట్ డోంట్ వరీ. వేరియబుల్స్ స్టార్టింగ్ లో విన్నప్పుడు కూడా కొంచెం హార్డ్ గా అనిపించుంటుంది, కానీ వన్స్ వేరియబుల్స్ అలవాటు అయిన తర్వాత సింటాక్సెస్ హార్డ్ గా అనిపిస్తున్నాయా వేరియబుల్స్ వి? ఫంక్షన్ డెఫినేషన్, సారీ, వేరియబుల్ డెఫినేషన్, వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఏమైనా హార్డ్ ఉందా సింటాక్స్ అది? నో. ఫంక్షన్స్ కూడా అలానే ఉంటుంది, ఏ కాన్సెప్ట్ అయినా అలానే ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, అండ్ హియర్ వి రైట్ ఇట్ యాస్ కోడ్. ఓకే, ఒక్కసారి ఫంక్షన్ డెఫినేషన్ సింటాక్స్ ఒకసారి చూడండి నన్ను అందరూ. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ప్లీజ్. తీసానా? హోల్డ్ ఆన్. ఫంక్షన్, ఓకే, రిటర్న్ టైప్ space function name parameters code. జనరల్గా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత కోడ్ రాసి చూపిస్తాను. ఈ ఫంక్షన్స్ అని ఒక కాన్సెప్ట్ మాత్రమే ఫస్ట్ కోడింగ్ రాసేస్తాను, దాని తర్వాత లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇస్ ఇట్ ఓకే ఫర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో గైస్ అందరూ కొంచెం జాగ్రత్తగా, ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ లైక్ దిస్, and the view should be around, let's say, Times New Roman, and let me put it at 24. Okay, let me know. Visible గానే ఉందా టెక్స్ట్? ఓకే, నౌ ఇట్ షుడ్ బి విజిబుల్. ఓకే, సో గైస్ నేను ఫస్ట్ కోడింగ్ రాసేస్తున్నాను, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంట్ let's say I'm going to take the name as function name ఏదోటి ఇవ్వండి. I'll take the name as చిరంజీవి. ఓకే, and I'm going to take the parameters. నన్ను కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ప్రతిదీ లైన్ బై లైన్ ఇంచ్ టు ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇంట్ సి
C equals to A plus B. Okay, and then system dot out dot println C. ఓకే, ఇక్కడ దాకా ఒక్కసారి నేను రాసింది చూడండి అందరూ. ఆల్ ఆఫ్ యూ సీ వాట్ ఐ హావ్ రిటన్. నాన్న, దిస్ ఇస్ ఫంక్షన్ డెఫినేషన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫంక్షన్ డెఫినేషన్. నేను అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను ఇప్పుడు, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ గైస్ నీడ్ టు టాక్ టు మీ, రైట్? ఐఎమ్ గివింగ్ యూ అన్మ్యూట్ ఆప్షన్, రైట్? ఓకే, సో యా, యూ గైస్ కెన్ టాక్ టు మీ. ఇక్కడ దాకా చూసారా? కోడ్ కనబడుతుంది అందరికి? Yes, sir. Okay, great, done. So guys, this is nothing but function definition. Okay, this int, ఇంతకు ముందు నేను డేటా టైప్ అన్నాను, ఇది డేటా టైపే, బట్ ఇట్స్ కాల్డ్ రిటర్న్ టైప్. ఇది చిరంజీవి is nothing but function name. These two, int a and int b, are nothing but parameters, and this is nothing but code. Any doubts? నాన్న, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను సింపుల్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతా. మీరు అందరూ క్లాస్ రూమ్ లో ఉన్నారు, ఓకే? మీ పేరు పిలవకుండా మీరు పలుకుతారా? Will you respond to the teacher without they calling you? No, sir. No. When will you respond? You will respond only when they call you. Agreed? Yes, sir. Yes, sir. Function definition is also the same, Nana. Understand? Function definition will not execute. Will not execute until we Calling it. call it. Until we call it. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. అండర్స్టూడ్? Yes, sir. ఫంక్షన్ డెఫినేషన్ ఏదైతే ఉందో, దిస్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఆన్ ఇట్స్ ఓన్. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? వీ నీడ్ టు Call it. కాల్ ఇట్. ఓకే, ఈ రూల్ గుర్తుందిగా అందరికి? Yes. Yes, sir. ఓకే, గ్రేట్. సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ స్టే ఆన్ లైన్. నేను ఆన్లైన్ జీడీబీ ఓపెన్ చేస్తున్నాను ఫర్ నౌ. ఓకే, or else I'll open, yeah, I'll open online GDB. Okay, hold on. So that coding just factual గా చేసి చూపిస్తాను. వన్స్ మనం డెప్త్ కోడింగ్ కి వెళ్ళిన తర్వాత నేను VS కోడ్ యూస్ చేస్తాను, సరేనా? రైట్, లెట్ మీ నో ఇఫ్ యూ గైస్ ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? No, sir. No, sir. ఇప్పుడు No, ఇప్పుడు? sir. Yes, sir. Yes, sir. ఓకే, ఓకే. సో నేను ఈ రోజు ఏది ఎగ్జిక్యూట్ చేయట్లేదు నాన్న, జస్ట్ సింపుల్ గా రాస్తున్నాను అంతే కోడ్. ఓకే, ఇంట్ ఫంక్షన్ పేరేంటి? చిరంజీవి. ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకే, ఇందులో లోపల కోడ్ ఏం రాస్తున్నాను? ఇంట్ సి ఈక్వల్స్ టు A plus B. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println C. Okay, so Nana, this is nothing but function definition. This is nothing but function definition. Nana, గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ కి మాత్రమే మనకి 2 క్లాసెస్ పడతాయి, ఈ రోజు రేపు. ఓకే, Okay, sir. నేను ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నానంటే, ట్రస్ట్ మీ నాన్న, I've been in industry from the last few years. ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, వితౌట్ ఫంక్షన్స్ అసలు సిస్టమే ఉండదు. బ్యాక్ ఎండ్ కంప్లీట్ గా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? Yes, sir. Yes, రైట్. sir. ఓకే, నౌ టెల్ మీ, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైనా అవుట్పుట్ వస్తుందా మనకి? No, sir. No, sir. No, sir. నో, బికాస్ సి వీఆర్ నాట్ కాలింగ్ చిరంజీవి. చిరంజీవిలో కోడ్ ఉంది, బట్ ప్రాబ్లం ఏంటి? చిరంజీవిని మనం ఇంకా పిలవకుండా చిరంజీవి పలుకుతాడా? No, sir. No, sir. No, sir. ఓకే, సో దీన్ని పిలవాలంటే ఏం చేయాలో తెలుసా? మన ఫంక్షన్ పేరేంటి నాన్న? Chiranjeevi. సో చిరంజీవి. ఓకే, అండ్ మన ఫంక్షన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? Two Two variables. Okay, so we will be passing how many values? Two 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 values. Okay, so now concentrate. This is something which you guys need to understand. Now మీరు అందరూ సిస్టమ్స్ నాన్న, ఇదే కోడ్ నేను మీకు ఎగ్జిక్యూట్ చేశాను అనుకుందాం. ఓకే, సో సిస్టమ్ గా మీరు ఫస్ట్ ఏం చేస్తారు? లైన్ నెంబర్ 1 కి వస్తారు. లైన్ నెంబర్ 1 లో లైన్ నెంబర్ 2 అనుకుందాం. ఇక్కడ ఏముంది? ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్. సో మీరు ఏం చేస్తారు?
దీన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా మొత్తం స్కిప్ చేసేస్తారు అనమాట. అండర్స్టూడ్? Yes, sir. నేను చెప్పానా లేదా? సి దిస్ డెఫినేషన్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ అంటిల్ అండ్ అన్లెస్ వి కాల్ ఇట్. కాల్ ఇట్. ఓకే, సో ఫస్ట్ లైన్ లో ఇది ఉన్నా సరే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో సిస్టమ్ ఏం చేస్తుంది, ఇది ఫంక్షన్ డెఫినేషన్ అని గ్రహించి ఇట్ విల్ Take values from the definition. it will neglect it and it will come to the next line. Next line లో ఏముంది మనకి? కాలింగ్. ఓకే, ఇది ఫంక్షన్ కాలింగ్ సింటాక్స్ నాన్న. ఓకే, ఫంక్షన్ కాలింగ్ లో మనం ఏ ఫంక్షన్ ని పిలుస్తున్నాం? పేరేంటి? చిరంజీవి. మన ప్రోగ్రామ్ లో చిరంజీవి అనే ఫంక్షన్ ఉందా లేదా? Yes, sir. ఉంది. సో మన సిస్టమ్ గా మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము? ఇక్కడికి వస్తాం, Function వెళ్తాం. డెఫినేషన్ కి వస్తాం. అర్థమైంది అందరికి? Yes, sir. ఉత్తి చేతులతో వెళ్ళాం నాన్న. వెళ్తూ ఈ రెండు వాల్యూస్ కూడా తీసుకెళ్తాం. వి విల్ టేక్ 10 and 20. సో ఇప్పుడు 10 ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. 20 Right రైట్ side. సైడ్. సో ఇక్కడ ఏం చేస్తామో తెలుసా? 10 ని తీసుకెళ్లి లెఫ్ట్ సైడ్ లో ఏముంది? A లో పెడతాం. 20 ని తీసుకెళ్లి B లో పెడతాం. అర్థమైందా అందరికి? సో A లో ఇప్పుడు వాల్యూ ఎంత? 10. B లో వాల్యూ 20. ఇప్పుడు ఈ లోపలికి వస్తాము, ఇంకొక డబ్బా క్రియేట్ చేస్తున్నాము. వాట్ ఇస్ ఇట్? ఇక్కడ ఏం చెప్తున్నాము? A ప్లస్ B చేసి వాల్యూ పెట్టమంటున్నాం. 30. ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది? 30. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. నౌ విత్ డిఫరెంట్ వాల్యూస్. లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ 50 హియర్ అండ్ ఐఎమ్ టేకింగ్ 70. మళ్ళీ సిస్టమ్ గా ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా, యూ నీడ్ టు థింక్ యాజ్ సిస్టమ్. ఓకే, సో ఫస్ట్ లైన్ కి వస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారా ఇదంతటిని? నో, బికాస్ మీకు తెలుసు అదేంటి? ఇట్స్ ఎ ఫంక్షన్ డెఫినేషన్. సో డెఫినేషన్ విల్ నాట్ వర్క్ అంటిల్ అన్లెస్ వి కాల్ ఇట్. సో దీ మొత్తాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఫంక్షన్ కాలింగ్. నేను ఏ ఫంక్షన్ ని పిలుస్తున్నాను? చిరంజీవి. సో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. ఉత్తి చేతితో రారు. వచ్చేటప్పుడు A లోకి B లోకి 70. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది? 120. ఎనీ డౌట్స్ నానా? దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తున్నా, నేను కోడ్ ఒక చోట పెడుతున్నా. ఐఎమ్ పుట్టింగ్ కోడ్ ఇన్ వన్ సెగ్మెంట్. ఓకే, ప్రోగ్రామ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఫంక్షన్ పిలుచుకొని వాల్యూస్ పంపించుకుంటా. అర్థమవుతుందా? క్లియర్? ఫర్ సపోజ్ లెట్స్ సే లైన్ నెంబర్ 10 లో నా రిక్వైర్మెంట్ ఏంటి? ఐ నీడ్ టు యాడ్ 50 and 70. సో ఇక్కడ నేను మళ్ళీ లైన్ నెంబర్ 10 లో ఈ కోడ్ రాయకుండా నేను ఏం చేస్తున్నా? సింపుల్ గా ఫంక్షన్ కాలింగ్ చేస్తున్నా. సో మళ్ళీ ఆ కోడ్ రాయాల్సిన అవసరం ఉందా నాకు? సో సింపుల్ గా నేను వాల్యూస్ పంపించేస్తా అంతే. అర్థమైంది అందరికి? ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ లైన్ నెంబర్ 12, 11, 12, 13 వేరే ఏదో కోడ్ రాసా. మళ్ళీ లైన్ నెంబర్ 14 లో నా రిక్వైర్మెంట్ ఏంటి? ఐ నీడ్ టు యాడ్ 80 and 90. నా పాయింట్ అర్థమవుతుంది అందరికి? లైన్ నెంబర్ 12 లో నా రిక్వైర్మెంట్ ఏంటి? 50 and 70 యాడ్ చేయాలి. దట్స్ డన్. లైన్ నెంబర్ 12 ఇంకేదో కోడింగ్ రాసాము. మళ్ళీ లైన్ నెంబర్ 14 లో నా ఫంక్షనాలిటీ ఏంటి? ఐ నీడ్ టు యాడ్ 80 and 90. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయడానికి మళ్ళీ ఈ కోడ్ అంతా నేను రాయాలా? ఎడిషన్ కోడ్? సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తా? చిరంజీవి ఆఫ్ 80, 90. సో ఇప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. 18 తీసుకెళ్లి A లో పెడుతుంది, 19 తీసుకెళ్లి B లో పెడుతుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్ నాన్న. అందరికీ అర్థమైందా? గాట్ ఇట్? మీరు ఇప్పుడు దాకా కాలేజ్ లో నేర్చుకుని ఉంటారు, ఐఎమ్ ప్రెటీ షూర్. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ఇంకొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సమ్ కోడింగ్స్. డిఫరెంట్ కోడింగ్స్ రాస్తాను, దానికి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుందో మనకి చెప్పండి. No, sir. వై నో? Function name is ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తారు? ఇదంతా చూస్తారు, స్కిప్ చేసేస్తారు. దెన్ ఇక్కడికి వస్తారు. పేరేంటి? ఫంక్షన్ పేరేంటి? చిరంజీవి 1. ఓకే, నౌ టెల్ మీ, మన ప్రోగ్రామ్ లో చిరంజీవి 1 తో ఏమైనా ఫంక్షన్ ఉందా? నో. సో ఈ డెఫినేషన్ వర్క్ అవ్వదు. అర్థమైందా? ఓకే, నౌ ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ థింగ్. ఓకే, ఫంక్షన్ పేరేంటి? చిరంజీవి.
కానీ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ 2 values, I am going to send 3 values. Now tell me, will it work? No, sir. No, sir. Why no? Number of It would parameters will take be another parameter to No, no. store it. Understand. This is one more rule. డెఫినేషన్ ఎలా అయితే పిలిస్తే కానీ వర్క్ అవ్వదో, ఈ రూల్ కూడా ఏంటంటే మనం ఎన్ని అయితే పారామీటర్స్ ఇస్తున్నాం, ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఇచ్చాము? 2. ఓకే, ఇక్కడ ఎన్ని పంపిస్తున్నాం కానీ వాల్యూస్? 3. ఇక్కడ మిస్ మ్యాచ్ అయినా ఫంక్షన్ వర్కౌట్ అవ్వదు. అర్థమైందా? Yes, sir. సో ఫర్ దిస్ డెఫినేషన్ టు వర్క్, ఫంక్షన్ నేమ్ సేమ్ అయి ఉండాలి, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కూడా Same. ఈక్వల్ అయి ఉండాలి. ఇక్కడ 2 అంటే ఇక్కడ నుంచి 2 పంపించాలి మన వాల్యూస్. అండర్స్టూడ్? Yes. క్లియర్ మై డియర్స్, ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్? Yes. Done. Okay. So now see, ఇప్పుడు ఓకే, నౌ సి, ఇప్పుడు వాల్యూ ఎక్కడి నుంచి ఎవరికి వెళ్తుంది? కాలింగ్ నుంచి డెఫినేషన్కి వెళ్తుంది. డెఫినేషన్ ఏం చేస్తుంది? రిజల్ట్ తీసుకొచ్చి డెఫినేషన్ రిజల్ట్ బయట పెట్టేస్తుంది. అవునా కదా? Yes, sir. ఇప్పుడు రిజల్ట్ మనకి ఇక్కడ వస్తుందా? ఇక్కడ చూడగలుగుతున్నామా? ఇక్కడ చూడగలుగుతున్నామా? Function లో. మీకు లాస్ట్ టైం ఫంక్షన్స్ చెప్తున్నప్పుడు 2 సినారియోస్ బేస్ మీద చెప్పా, గుర్తుందా? Yes, sir. ఓకే, ఫస్ట్ సినారియో ఏంటి? ఈ అబ్బాయి ఇతనికి వాల్యూస్ పంపిస్తాడు. ఇతను ఏం చేస్తాడు? ఎగ్జిక్యూట్ చేసేసి ఇతనే రిజల్ట్ ఇచ్చేస్తాడు. రిజల్ట్ చెప్పేస్తాడు. ఇది సినారియో నెంబర్ 1. ఇదే సినారియో నెంబర్ 1. అర్థమైందా? ఎస్ సార్. సినారియో నెంబర్ 2 ఏంటి? ఈ అబ్బాయి ఉన్నాడు నాన్న. ఓకే, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ డ్రాయింగ్స్ నాన్న, కొంచెం అర్థం చేసుకోండి. రైట్? ఈ అబ్బాయి ఉన్నాడు, ఏం చేస్తాడు? వాల్యూస్ పంపిస్తాడు. ఇతను ఏం చేస్తాడు? ఎగ్జిక్యూట్ చేస్తాడు కానీ రిజల్ట్ చెప్పడు. రిజల్ట్ మళ్ళీ ఏం చేస్తాడు? సెండ్ బ్యాక్ టు దిస్ గై. దిస్ ఇస్ సినారియో 2. దిస్ ఇస్ సినారియో 2. ఈ సినారియో అందరికి గుర్తుంది కదా? సినారియో 1 అండ్ సినారియో 2 అందరూ గుర్తుపెట్టుకుంటారుగా? ప్రామిస్? ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ఈ రోజు చూసింది సినారియో నెంబర్ 1. సినారియో నెంబర్ 1 లో ఏంటి? వాల్యూస్ డెఫినేషన్ కి వెళ్ళాయి. ఓకే, కానీ డెఫినేషన్ నుంచి మనకి ఏమైనా రిటర్న్ వస్తుందా? No. డెఫినేషన్ ఏం చేస్తుంది? అదే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అదే క్లాస్ లో ఉన్నా, 10 నిమిషాలు చేస్తాను, ఫోన్ అయిపోయింది క్లాస్ లో. అదే Result. రిజల్ట్ ప్రింట్ చేస్తుంది. దిస్ ఇస్ సినారియో 1. 1. గాట్ ఇట్? Yes, sir. సినారియో 2 లో ఏం జరగాలి? ఇక్కడ నుంచి వాల్యూస్ వెళ్ళాలి. ఇది ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ ని Return చేయాలి. Send back చేస్తాడు. రిటర్న్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ సినారియో 2. 2. సినారియో 1 కోడింగ్ అందరికి గుర్తుందా? Yes, Sir. ఓకే, ఇప్పుడు Yes, సినారియో కోడింగ్ ఇక్కడ సినారియో 1 లో ఇక్కడే మనం ప్రింట్ చేసేస్తున్నాం, కానీ సినారియో 2 లో మనం ప్రింట్ చేయము. వి విల్ బి రిజల్ట్ దేంట్లో స్టోర్ చేస్తాం మనం? C. సో నేను ఏం చేస్తా? ఐఎమ్ ఆస్కింగ్ ద సిస్టమ్ టు Return C. రిటర్న్ సి. గాట్ ఇట్? Yes, sir. దిస్ ఇస్ సినారియో 2. ఏమవుతుందో ఒకసారి జాగ్రత్తగా విందాం. ఇక్కడికి వస్తారు నాన్న, మీరే సిస్టమ్స్ డెఫినేషన్ స్కిప్ చేసేస్తారు. ఇక్కడికి వస్తారు. ఈ 15 తీసుకెళ్ళి ఎందులో పెడతారు? ఏలో. 17 తీసుకెళ్ళి బిలో. B. ఓకే, నౌ ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇంకో డబ్బా తీసుకున్నాం. సిలో ఇప్పుడు వాల్యూ ఎంత? 120. 120 ఏనా? 120. రైట్. ఇంతకు ముందులాగా సీని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నానా? No, sir. am I printing C here? No. No. నేనేం చెప్తున్నా? నువ్వు సీన్ ప్రింట్ చేయకు. నువ్వేం చేయాలి? రిటర్న్ చేయి. రిటర్న్ ఏం చేయాలి? దేని చేయాలి? సిలో ఉన్న వాల్యూ చేయాలి. ఎవరికి చేయాలి? చిరంజీవి. చిరంజీవి. నౌ ఈ టోటల్ వాల్యూ ఎంత అయింది? 120. 120. గైస్ అందరికి అర్థమైందా? ఎస్ సార్. గాట్ ఇట్? నౌ ఇదేంటో మీ అందరికి అర్థమైందా? ఇదేంటిది? ఫంక్షన్ నేమ్. ఇవేంటివి? పారామీటర్స్. అంటే వాల్యూస్ ని రిసీవ్ చేసుకోవడానికి మనకి ఇవి కావాలి. అవునా? ఇది కోడ్. ఓకే, అంతా బానే ఉంది. ఇది కూడా అర్థమైంది కదా అందరికి? కాలింగ్ కూడా అర్థమైంది కదా? ఓకే, బట్ ఇదేంటో నేను చెప్పలేదు. అవునా? రిటర్న్ టైప్. సి సినారియో 1 లో మనం ఏమైనా రిటర్న్ చేస్తున్నామా? డెఫినేషన్ టు కాలింగ్? సో నాన్న, ఇఫ్ వి ఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, రిటర్న్ టైప్ విల్ బి void. ఓకే, ఫర్ సపోజ్ ఈ కోడింగ్ అంతా వదిలేండి నాన్న. నేను ఒక ఇది ఉంది,
ఓకే, నాకు డెఫినేషన్ నుంచి లెట్స్ సే ఐ యామ్ రిటర్నింగ్ ఏ వాల్యూ కాల్డ్ 100. వాల్యూ ఎంత రిటర్న్ చేస్తాను? 100. ఇది ఎలాంటి వాల్యూ నేను రిటర్న్ చేస్తుంది? ఇంటిజర్. సో రిటర్న్ టైప్ ఏంటి నాన్న? Integer. సో లెట్స్ సే నేను డెఫినేషన్ నుంచి ఐ యామ్ రిటర్నింగ్ అరౌండ్ 100.00 టు కాలింగ్. ఫ్లోట్ రిటర్న్ టైప్ ఏమవుతుంది? ఫ్లోట్ ఫ్లోట్. ఎనీ కన్ఫ్యూజన్స్? No, No, sir. sir. ఇప్పుడు మనం సినారియో 1 లో ఉన్నామా 2 లో ఉన్నామా? కోడ్ చూసి చెప్పండి నాకు. సినారియో 2 లో ఉన్నాం. Okay. Scenario 2, sir. ఇప్పుడు మనం రిటర్న్ చేస్తున్నాము ఒక వాల్యూని. ఆ వాల్యూ ఏంటి? 120, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటిజర్. సో ఇక్కడ రిటర్న్ టైప్ ఏంటి నాన్న? ఇంట్ ఇంట్. అర్థమైంది అందరికి? Yes, sir. ఓకే, ఫర్ సపోజ్ ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ నాన్న, ఐఎమ్ సింప్లీ రైటింగ్ system.out.println. ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాను, నేనేం రిటర్న్ చేయట్లా. ఇప్పుడు రిటర్న్ టైప్ వుడ్ బి Void. void. అర్థమైంది అందరికి? Yes, sir. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ సింటాక్స్ మళ్ళీ రాస్తాను చూడండి. ఫంక్షన్ సింటాక్స్ ఇస్ వెరీ సింపుల్. డెఫినేషన్ సింటాక్స్ ఏంటి? రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ Function name. ఫంక్షన్ నేమ్ పారామీటర్స్ ఓపెన్ బ్రేస్ Line of కోడ్ క్లోజ్. ఓకే, నౌ ఇదే సింటాక్స్ నేను ఒక్క నిమిషం, ఇదే సింటాక్స్ నేను ముందు కూడా రాశాను. కానీ ఇప్పుడు చెప్పండి, ఇది చూసిన తర్వాత ఈ సింటాక్స్ అసలు ఏమైనా హార్డ్ అనిపిస్తుందా? నో సార్ ఓకే, ఫంక్షన్ కాలింగ్ సింటాక్స్ చెప్పండి. వెరీ సింపుల్. ఫంక్షన్ కాలింగ్ సింటాక్స్ ఇస్ ఫంక్షన్ నేమ్ వాల్యూస్ సెమీకోలన్. అంతే. గాట్ ఇట్ ఎవ్రీవన్? Yes. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్ నానా. ఏమైనా హార్డ్ ఉందా? No, sir. See, దీన్నే కనుక మీరు ఇదే కాన్సెప్ట్ ని మీరు కనుక పట్టుంటే బాగా హార్డ్ అనిపించేది. బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ నౌ ఇట్ షుడ్ బి వెరీ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అగ్రీడ్? Yes, sir. ఓకే, సో నేను ఇంకో కోడ్ రాస్తాను, జస్ట్ చూస్తూ ఉండండి. దిస్ విల్ బి ద లాస్ట్ కోడ్. రేపు మనం ఫంక్షన్స్ లో కొన్ని సినారియోస్ ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? ఓకే, డన్. void let's say I'm going to write my name. Okay, Prithvi. Void Prithvi. I'm going to take one parameter. How many parameters? సింగిల్ పారామీటర్ One single parameter, variable a. Okay, next I'm going to write it like this: int c equals to a system dot out dot println c. Okay, ఇదొక ఫంక్షన్. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ తీసుకుంటా. void let's say I'm going to take Hema because she's the one who is in waiting room. Name కనబడింది నాకు. Okay, I'm taking another function int c. Okay, int d comma int e. Clear? Okay, so now I'm going to say int f equals to what shall we do? d asterisk e. Okay, return f. ఓకే, ఇక్కడ void ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదు. రిటర్నింగ్ సంథింగ్ కదా. Yes, sir. ఓకే, కానీ ఇంకా ఏదనేది మనకు తెలియదు. ఇంకా నేను వాల్యూస్ ఇవ్వలేదుగా మీకు. ఇచ్చానా? No, sir. ఇవ్వలేదు సార్ నాన్న, నేను వాల్యూస్ ఇవ్వకపోయినా యూ షుడ్ టేక్ ఏ గెస్. ఇవి ఇంటీజర్స్ కదా. Yes, sir. ఓకే, సో ఇట్ వుడ్ బి ఇందులోకి వచ్చే వాల్యూస్ ఎలాంటివి? డి అండ్ ఈలోకి వచ్చే వాల్యూస్ ఎలాంటివి? ఇంటీజర్సే కదా. సో వాల్యూస్ తో డిపెండెన్సీ ఉందా? డేటా టైప్ చూసే కనిపెట్టేయాలి మీరు, రైట్? ఓకే, డన్. సో నౌ దీనికి ఫంక్షన్ కాలింగ్ రాశాను అనుకుందాం. ఇఫ్ ఐ రైట్ ఫంక్షన్ కాలింగ్, సో దీన్ని పిలవాలంటే నా ఫంక్షన్ కాలింగ్ ఎలా ఉండాలో చెప్పండి మీరు. పృథ్వీ ఆఫ్ సమ్ వాల్యూ. ఓకే, దీన్ని పిలవాలంటే హేమ అనే ఫంక్షన్ పిలవాలంటే ఓకే, గ్రేట్. ఓకే, అందరికీ అర్థమైంది కదా? Yes, ఓకే, గుడ్. ఓకే, సో లెట్ మీ జస్ట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ జావా. ఒకసారి ప్రోగ్రామ్ రియల్ వరల్డ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? షల్ వి? Okay, sir. రైట్. ఓకే, జావా సెలెక్ట్ చేస్తున్నాను. ఆన్లైన్ జీడిబి. మీరు రిఫ్రెష్ చేస్. ఓకే నాన్న, ఈ పబ్లిక్ క్లాస్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఏంటి, ఇవన్నీ నేను తర్వాత చెప్తా, సరేనా?
బేసికలీ ఇది కూడా ఫంక్షన్ Okay. మెయిన్ ఫంక్షన్ అంటాము. ఇదే దీనికోసమే రేపటి సెషన్ తీసుకుంటాను నేను. క్లియర్? Yes, Yes, sir. sir. ఓకే. Yes, సో నన్ను sir. గుర్తుపెట్టుకోండి, whenever you write the code, you should always write the code inside main function. Okay? Okay. So now let's say I am writing a code int Prudvi, int a comma int B. b. Okay, and then int c equals to A plus B. a plus b. ఇప్పుడు సినారియో 1 చూద్దాము. సో ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇట్ యాజ్ వాయిడ్ ఓన్లీ. ఓకే, ఇక్కడే ప్రింట్ చేసేస్తాను నేను. సరేనా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చాలా. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్. ఓకే, హోల్డ్ ఆన్ సారీ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println c. ఓకేనా? క్లియర్? Yes, Okay. sir. ఇప్పుడు లెట్స్ సే ఐ వాంట్ టు కాల్ దిస్. నానా, యు మైట్ థింక్ సార్ బరీ బేసిక్ చెప్తున్నారు. నానా, ఐఎమ్ స్టార్టింగ్ విత్ బేసిక్, బట్ స్లోగా నేను లెవెల్ పెంచేస్తాను. క్లియర్? రైట్. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ ఫంక్షన్ డెఫినేషన్ అన్న. ఇది దాని అంతా ఎగ్జిక్యూట్ అవుతుందా? No. No, No. sir. సో దీన్ని పిలవాలంటే నేను ఒక ఫంక్షన్ కాలింగ్ రాయాలి. ఐఎమ్ రైటింగ్ ఇట్. పృథ్వీ 10, 20. 20. ఓకే, సో నౌ టెల్ మీ, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి నాకు? 30. 30. రన్ చేద్దాం ఒకసారి. Yes, sir. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? Void. ఓకే, ఏంటి ప్రాబ్లం ఇది? Semicolon. సెమీ కాలన్. షూర్. Given so void must be replaced by int. వై ఏంటి? మనం ఏం రిటర్న్ చేయట్లేదుగా. సి, మనం ఏదైనా రిటర్న్ చేస్తే అప్పుడు ఇంటి పెట్టుకుంటాము. Okay, see what I'm going to do. I'm going to remove this function Already a and I'm function going to declared put it. చేశారు కదా. I'm going to put it before the definition. Okay, now if I run this, what happens? Again the same issue. Why do you think the issue is coming? ఆల్రెడీ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేశారు కదా, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని. Okay, తర్వాత అందుకే ఫంక్షన్ ప్రింట్ అవ్వట్లేదు. పక్కానా? Sure? మేబీ అదే సార్. Okay. What do others think on this? Sunana, this is my way of coaching. See, whenever I teach you a programming question, నేను for sure దాన్ని ఎర్రర్స్ జనరేట్ అయ్యేటట్టే చేస్తా. క్లియర్? Clear? Yes, sir. I'll tell you why. Because what happens is, if I execute a program and if it executes without any errors, it means that you are not learning anything. Understood? I believe that learning through errors is the one of the finest way to learn this thing. So ee roju meeku iche నేను ఇస్తున్న homework ఏంటంటే, I'm going to paste this code in your groups. I want you guys to take it up and I want you to find out why this issue is coming. Can you do that for me? Yes, మీకు sir. ఆల్రెడీ తెలుసు, దిస్ ఇస్ ఫంక్షన్ డెఫినేషన్ అండ్ దిస్ ఇస్ ఫంక్షన్ కాలింగ్. లెక్క ప్రకారం వర్కౌట్ అవ్వాలి, కానీ అవ్వట్లేదు. ఐ వాంట్ యూ టు ఫైండ్ అవుట్ వై దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది? ఎర్రర్ ఏం చెప్తుంది? ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ Expressions. ఎక్స్ప్రెషన్. వాట్ యూ మీన్ బై అన్ ఎక్స్ప్రెషన్? Outside. ఏంటి? Will start of expression. నన్ను యూ హ్యావ్ చాట్ జీపీటీ విత్ యూ? Yes, sir. ఈ కోడ్ పేస్ట్ చేస్తే చెప్పదా? Sir, void. నానా, సి, ఇందులో ఇష్యూ ఏది ఉందో నాకు తెలుసు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ రైట్ నౌ. ఐ వాంట్ యూ గైస్ టు సి. ఇప్పుడు నేను చెప్పేసాను అనుకోండి, మాకు తెలిసిపోయింది కదా అని, వాట్ యూ గైస్ విల్ డూ, సెషన్ అయిపోయింది కదా అని క్లోజ్ చేసేస్తారు. ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. క్లియర్? ఓకే, సెషన్ అవ్వగానే ఒక 10 minutes మీరు టైం స్పెండ్ చేసి ఈ కోడ్ లో ఉన్న ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి పడుకోండి. చేయగలుగుతారా? సో డైలీ మనం ఏం చేస్తాము, నేను ఒక ప్రోగ్రామింగ్ క్వశ్చన్ విత్ ఎర్రర్స్ మీకు ఇస్తా, దాన్ని మీరు సాల్వ్ చేయాలి. సరేనా? Yes, sir. ఇలా మీరు చేస్తేనన్నా నేను ఏదైతే ముందు ప్రామిస్ చేస్తానో అది మీరు చేయగలుగుతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ మీరు మిగతా సెషన్స్ పక్కన పెట్టండి, జావా ఎండింగ్ లోనే మీరు కోడింగ్ ని పక్కగా చదవగలుగుతారు. క్లియర్? Yes, That's it. sir. Okay, let me stop the recording.